చెరుకు రసాలండి. మామిడి పళ్ళల్లో చెరుకు రసాలకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చెరుకు రసాలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి చిన్న చెరుకు రసాలు, 2 పెద్ద చెరుకు రసాలు. ఇప్పుడు మీరు చూస్తున్నవి పెద్ద చెరుకు రసాలు. మా చెట్టు ఈ ఏడాది 300 పైగానే కాయలు కాసింది. కొన్ని కాయలు ఊరగాయలకు వాడేసాం. కొంచెం పలకమారి ఎల్లో కలర్ వచ్చాయి. పండేయడానికి మొత్తం కాయలన్నీ కోసాం. చెరుకు రసం ఎంత తీయగా రుచిగా ఉంటుందో అంతకంటే ఎక్కువ ఈ కాయ చూడటానికి కూడాను టేస్టీగాను ఉంటుంది. పెద్ద చెరుకు రసాలు సుమారు 1 కేజీ బరువు ఉంటుంది ఒక్కొక్క కాయ. ఈ పండిన తర్వాత ఒక మనిషి ఒక కాయ మొత్తం తినాలంటే కొద్దిగా కష్టమే. మరి ఈ కాయలు కోసిన తర్వాత కొద్దిగా సొన కారుతాయి. ఆ పడంగా పండిస్తే కొద్దిగా దెబ్బతింటాయి. అందుకని శుభ్రంగా తుడిచి బాగా ఆరిన తర్వాత పండేయాలి. నేను ప్రతి ఏడాది మామిడికాయలని గడ్డిలోనే మాగేస్తాను. మాగేయడం అంటే పండేయడం అన్నమాట. మా ఫ్రెండ్స్ కొందరు కార్బైడ్ వేయరా బాబు, తొందరగా పండిపోతాయి కాయలు అని చెప్పి అంటారు. స్ప్రే చేయరా బాబు, భలే ఎల్లో కలర్ వస్తాయి, ఆకర్షణీయంగా ఉంటాయి అంటారు. కానీ నేను మాత్రం ఎలాంటి రసాయనాలు వాడను. నాకు తొందరగా పండాల్సిన అవసరం లేదు, మంచి కలర్ రావాల్సిన అవసరం లేదు. ఎల్లో కలరు కొద్దిగా లేట్ అయినా సహజ సిద్ధంగా పండితే చాలు. సహజ సిద్ధంగా పండిన కాయలు చాలా రుచిగా ఉంటాయి. ఒంటికి కూడా చాలా ఆరోగ్యం. కరెక్ట్గా వారం రోజులు గడిచాయి పండేసిన తర్వాత. ఒక 10 కాయలు పండాయి. అవి పక్కకు తీసి మళ్ళీ గడ్డి శుభ్రంగా సదిరేసి అలా ఉంచేసాం. మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత చూస్తే మొత్తం కాయలన్నీ కూడా పండిపోయాయి. మంచి కలరు, ఎల్లో కలర్ వచ్చినాయి. మంచి సువాసన, మామిడి పళ్ళ సువాసన వస్తున్నాయి. కొన్ని అయితే బాగా మెత్తపడి, కొన్ని గట్టిగా ఉన్నాయి. ఇక ఈ మామిడికాయలన్నీ గడ్డిలోని తీసి జాగ్రత్త చేసుకున్నాం. ఇక మా ఇంట్లో మామిడి పళ్ళ పండగ. మరి రసాయనాలతో పండించిన మామిడికాయలకి సహజ సిద్ధంగా పండించిన మామిడికాయలకి చాలా తేడా ఉంటుంది. రుచిలో కానీ కలర్లో కానీ చాలా తేడా ఉంటుంది. ఎంత తేడా అంటే డబ్బా పాలకి తల్లి పాలకి ఉన్నంత తేడా ఉంటుంది. అదండి పెద్ద చెరుకు రసాల మామిడి పళ్ళ సంగతి.